బిగ్ బాస్ హౌస్ లో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ గా అడుగు పెట్టిన దువ్వాడ మాదిరి కంటెంట్ కోసం తెగ ప్రయత్నం చేస్తుందనే చెప్పాలి. ఈ కిందలో భాగంగా సంజన గారు కూడా దువ్వాడ మాదిరికి జత కలిపారనే చెప్పాలి. ఇక అసలు విషయానికి వస్తే ప్రస్తుతం లైవ్ లో వీళ్ళిద్దరి మధ్యన చాలా పెద్ద గొడవ జరిగింది. అయితే దువ్వాడ మాదిరి అలాగే సంజన వీళ్ళిద్దరూ కూడా పగడ్బందీగా ప్లాన్ వేసుకున్నారు. ఇక దువ్వాడ మాదిరి నా స్టిక్కరు సంజన గారు తీసుకున్నారు, ఎక్కడో పోయింది అంటే చెప్పడంతో సంజన నీ స్టిక్కర్లు దొబ్బడానికి నేను బిగ్ బాస్ హౌస్ కు వచ్చాను అంటూ వేరే లెవెల్లో రెచ్చిపోయింది. ఇక హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ కూడా నమ్మేశారు ఈ గొడవని. దీంతో హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ ఎందుకు చిన్న గొడవని అందులోనూ ఒక స్టిక్కర్ కోసం ఇంత పెద్ద రాదంతం చెయ్యాలా అంటూ ప్రతి ఒక్క కంటెస్టెంట్ వచ్చి వాళ్ళిద్దరికి చెప్పినప్పటికీ కూడా సంజన అలాగే దువ్వాడ మాదిరి ఎక్కడా తగ్గేదేలే అంటూ ఇద్దరు కూడా చాలా పెద్ద గొడవ పెట్టుకున్నారు. కానీ ఫైనల్ గా కిచెన్ లోకి వచ్చిన తర్వాత వీళ్ళిద్దరూ ఒకటవడం చూసి హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అంటే ఇప్పుడు వరకు మీరు ప్రాంక్ చేశారా అంటూ ఆయిషా అడిగితే అవును మేమిద్దరం ప్లాన్ చేసి కావాలనే ప్రాంక్ చేసాము. ఎలా ఉంది అంటే మీ ప్రాంక్ కాస్త తొక్కలా ఉంది, మేమందరం నమ్మేశాం. ఏదేమైనా సరే కంటెంట్ ఇవ్వడంలో దువ్వాడ మాదిరి గారి తర్వాత మీరేనండి అంటూ సంజన గారిని తెగ పొగిడేస్తుంది ఆయిషా. మరి మొత్తానికి దువ్వాడ మాదిరి సంజన వీళ్ళిద్దరూ ఒకటయ్యారు కాబట్టి హౌస్ లో మరి వీళ్ళిద్దరిలో ఎవరు ముందు బయటకు వస్తారనేది చూడాల్సి ఉంది. మరి మీరేమంటారనేది కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీడియా కార్నర్.